ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, మర్డర్ల విషయంలో ఈ పార్టీలో జరిగితే ఆ పార్టీ కూడా వచ్చి ప్రతిపక్షంలో ఉంటే పరామర్శిస్తాడు, వాడు అధికారంలో ఉంటే అప్పుడు జరిగినప్పుడు వీడు వచ్చి పరామర్శిస్తాడు. అంతేగాని ఎవడో కూడా మన పక్షాన ఉండడు, ఎవడో కూడా మనకు న్యాయం చేయడు. ఇది గమనించుకోవాలా. రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యమని, అంబేద్కర్ గారి ఆశయాల సాధన మనకు ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అందరికీ నా ఉద్యమాభినందనలో. మరి ముఖ్యంగా ఇక్కడ నేను మాట్లాడేటటువంటి మాటల విషయంలో పార్టీలకు అతీతంగా మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నా. వాస్తవంగా ఇక్కడ ఈ 4 రోజుల క్రితం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదెసాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి లాకప్ డెత్ విషయంలో మానవతా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున దీన్ని నేను ఖండించడం జరిగింది ఒక వీడియోలో. అది పక్కన పెడితే ఇక్కడ గతంలో మీరు ఒక్కసారి పరిగణలోకి తీసుకోండి. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మరి ముద్రగడ పద్మనాభం అనేటటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఇతను చేపట్టినటువంటి కాపులను బీసీల్లోకి చేర్చాలనేటటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఉద్యమం నేపథ్యంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాపులు ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి అక్కడ తునిలో మరి రైలు బోగీలను తగలబెట్టడం, పోలీస్ స్టేషన్లను తగలబెట్టడం, మరి పోలీసుల యొక్క వాహనాలను తగలబెట్టడం, ఈ విధంగా ప్రైవేటు మరి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, వైలెన్స్ క్రియేట్ చేసేటటువంటి బీభత్సమైనటువంటి మరి దుర్మార్గమైనటువంటి ఘటన ఆ రోజు కాపులు చేయటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా వైరల్ అవటం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ రోజు చాలా మంది కాపు సోదరుల మీద ఆ ప్రభుత్వము మరి కేసులు బనాయించడం జరిగింది. ఓకే కదా. అయితే మళ్ళా 1900లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పుడు ఇక్కడ ఒకటే గమనించండి మీరు, కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాపుల మీద ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేసాడో అది కూడా మీకు తర్వాత చెబుతా నేను. ఆ తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన సొంత పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు, ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీని విషయంలో కూడా మేము ఆ రోజు దళిత సంఘాలు, కుల సంఘాలు అనేక రకాలుగా నిరసనలతోటి మరి ధర్నాలు చేస్తే కానీ పోలీసులు అప్పుడున్నటువంటి అధికార పార్టీలో ఉన్నాడని ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ, అడిషనల్ ఎస్పీ కానీ, ఎస్పీ స్థాయి అధికారులు మొత్తం ఈ ఎమ్మెల్సీ అనంతబాబుకు కొమ్మక్కయ్యి అతని మీద కేసు కట్టకుండా పక్కన పెట్టడం జరిగింది. మా ఉద్యమాల నేపథ్యంలో పోలీసులు దిగొచ్చి అతని మీద కేసు కట్టి రిమాండ్కి పంపడం జరిగింది. రిమాండ్ చేసి వచ్చేటటువంటి సమయంలో మరి అతను సంబరాలతోటి, ఊరేగింపులతోటి బయటకు తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మీరు ఒకటే గమనించాలా, ఇక్కడ ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఇతన్ని సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయలేదు, ఏం చేయాల. మీరు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని మీరు క్షుణ్ణంగా అర్థమవుతాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే కమ్మ చౌదరి, ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి గారు. వీళ్ళిద్దరే ఇక్కడ ముఖ్యమంత్రులు. మీరు గమనిస్తా ఉండండి, ఎవరికి ఏముండదు. మనం కేవలం ఓటర్లుగానే, ఓట్ బ్యాంక్ గానే మిగిలిపోతాం. ఇక్కడ ఇలా జరిగింది. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఇంకా చాలా జరిగినాయి. ఇంకొక ఆయన డాక్టర్ సుధాకర్ బాబుని పిచ్చి పట్టిందని, మతి తెమ్మతం లేక చచ్చిపోయాడని చెప్పి పోలీసుల చేత అరెస్ట్ చేసి కూడా చంపేపించారు. ఇది కూడా తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంటే ఒక 5-6 నెలల క్రితం మీ అందరూ చూసే ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలిలో ఒక 3 దళిత యువకులు, వీళ్ళు తాగుబోతులని, గంజా తగ్గేవాళ్ళని, వీళ్ళు స్మగ్లర్లని, షీటర్లని, మరి వీరి మీద కరుడు కట్టినటువంటి నేరస్తులు అని చెప్పి వీళ్ళను అక్కడ ఉన్నటువంటి పోలీసులు బహిరంగ ప్రదేశంలోకి తీసుకొచ్చి దారుణంగా, దుర్మార్గంగా, పట్టపగులు నడి రోడ్డు మీద ప్రజలందరూ చూసే విధంగా 3 కాళ్ళు ఆరజాపి వీళ్ళ కాళ్ళ మీద బూట్లు వేసుకున్నటువంటి ఒకడు ఎక్కి నుంచుంటే ఇంకొకడు లాఠీతోటి, ఈ పోలీసుల లాఠీలు ఎంత దృఢంగా గట్టిగా ఉంటాయో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ లాఠీలతోటి అరికాళ్ళ మీద కొడుతుంటే విరిగిపోయేటట్టు వాళ్ళు అమ్మో అయ్యో అని ఆర్తనాదాలు భయంకరంగా గొగ్గోలు పెట్టేటట్టుగా మాట్లాడుతుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. చట్టాలను మీ చేతుల్లోకి తీసుకుంటారా?
చట్టాలు న్యాయస్థానంలో కదా ఉండాల్సింది, పోలీసులు ఇంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఏందని చెప్పి మళ్ళా ఇక్కడ కొంతమంది ప్రతిపక్షాలు కానీ ఆ తర్వాత దళిత సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మాట్లాడినటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చిన్న మీడియా సమావేశంలో ఏమంటాడంటే, పోలీసులు వీళ్ళు గంజాయి బ్యాచ్ అని లేకపోతే రౌడీ షీటర్లని ఆ తర్వాత కరుడు కట్టిన నేరస్తులని, మరి అందుకని పోలీసులు వీళ్ళని కొట్టారు, దీంట్లో తప్పే ఉందని చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఆ హోంమంత్రి అనిత ముందుకు వచ్చేసి మీడియా సమావేశం పెట్టింది. ఎస్, పోలీసులు కొడతారు, వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు, గంజాయి బ్యాచి, వాళ్ళు పోలీసులకు ఎదురు తిరిగారు, మరి వాళ్ళ నేరారోపణలు చాలా ఉన్నాయని చెప్పి ఆమె కూడా వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎంత దారుణమో ఎంత దుర్మార్గమో చూస్తా ఉన్నాను మీరు. అయితే మళ్ళా ఇప్పుడు ఈ 4 రోజుల క్రితం విజయవాడ హెడ్ క్వార్టర్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మరి ఇక్కడ చంపబడినటువంటి వ్యక్తి కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి, చంపినటువంటి సిఐ కాపు కులానికి చెందినటువంటి గాదె సాయికృష్ణ అనేటటువంటి కరుడు కట్టిన నేరస్తుడు, రౌడీ షీటరు, 30 కేసులు 25 కేసులు ఇతని మీద ఉన్నాయి, మరి ఇతన్ని బరాయించలేకపోతున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజు ఇతన్ని లాకప్ డెత్ చేశాడు. వాస్తవంగా లాకప్ డెత్ చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకమా, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే, దీన్ని నిన్ను ఖండించడం కూడా జరిగితే వెంటనే ప్రతిపక్ష నాయకుడు వచ్చి వాళ్ళను సంబంధిత కుటుంబాన్ని ఓదార్చి వాళ్ళని పరామర్శించి వెళ్తే వెంటనే మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గాదె సాయికృష్ణ తల్లిదండ్రులను వాళ్ళ రక్త బంధువులను ఇంటికి పిలిపించుకొని పరామర్శించి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. చూడండి అసలు ఎంత రాజకీయం జరుగుతుందో. అయితే ఈ గాదె సాయికృష్ణ అనేటటువంటి లాకప్ డెత్ అయినటువంటి ఆయన లాకప్ డెత్ చేసినటువంటి సిఐని ప్రభుత్వం వెంటనే ముందు వీఆర్కి పిలిచింది, ఆ తర్వాత సస్పెండ్ చేసింది, ఆ తర్వాత ఉద్యమం ఉద్ధృతమైంది అనే నేపథ్యంలో ఈరోజు మర్డర్ కేసు కట్టి అతన్ని రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ఒక ఆమె ఎవరో హైకోర్టు లాయర్ అంట ఏమేం మాట్లాడుతుంటే, ఎరా ఎంత ధైర్యం నీకు, ఒక కాపు కులానికి చెందినటువంటి ఒక నాయుడు కులానికి చెందినటువంటి వ్యక్తిని మరి విజయవాడ నడిబొడ్డు అయినటువంటి విజయవాడలో లాకప్ చేస్తావా, నిన్ను కాలర్ పట్టుకొని కొట్టాలని ఉందరా అని ఒక మాట్లాడుతుంది. మరి ఇక్కడ మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారంటే, హోంశాఖ నా ఆధీనంలో లేదు, లేకపోతే ఇంకొక రకంగా ఉండేదని ఆయన మాట్లాడతారు. అది తర్వాత మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ తెనాలిలో జరిగినటువంటి దుర్ఘటన, ఒక దళితులని తక్కువ కులానికి చెందినటువంటి వారని వీరు చులకన భావంతో ఎవరు పట్టించుకోరని కనీసం చంద్రబాబు నాయుడు గారు వీరి మీద ఎదురు కౌంటర్గా వాళ్ళు రౌడీ షీటర్లు, ఆ తర్వాత వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు, వాళ్ళ షీటర్లు, గంజాయి బ్యాచ్ అని చెప్పి కౌంటర్ వేపించి హోంమంత్రి చేత చులకన భావంతో చేసి ఈరోజు అదే విజయవాడలో ఒక రౌడీ షీటరు మరి కరుడు కట్టిన నేరస్తుడిని మరి ఇక్కడ లాకప్ డెత్ చేశారని ఈ విధంగా చేస్తున్నారు. మీరు ఒకటే గమనించాలి, ఇక్కడ ఈ దళితులకు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం జరగదు. ఎందుకు జరగదంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా దళితులను ఓటర్లుగానే చూస్తారు. మన ఓట్ల ఎలక్షన్ల సమయంలో మన కాలనీల్లో మరి రాత్రి మొగ్గులు ప్రదక్షిణలు చేసి 1000 రూపాయలకో 2000కో జాకెట్ మొక్కకో మరి బీర్ సీసాకో ఆ తర్వాత బిర్యానీ ప్యాకెట్కో మన ఓట్లను కొని అధికారం వాళ్ళు చేపట్టి అందలాన్ని ఎక్కి వారు అందరాన్ని కూర్చున్నప్పుడు మనకు మా రాజ్యాంగ హక్కులను కాలు రాస్తున్నారు, మా రాజ్యాంగ హక్కులను మాకు ప్రసాదించండి అని చెప్పి మనం అడుక్కోవాల్సిన దుస్థితి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మీరందరూ గమనించాలా, మరి కులాలకు మతాలకు ప్రాంతాలకు సంబంధం లేదు. ఇక్కడ ఒక రౌడీ అనేవాడు మరి నేరస్తుడికి ఈ టెన్నిటితో సంబంధం లేదని చెప్పి ఈ యొక్క ప్రజాప్రతినిధులు మాట్లాడతారు. ఇక్కడ తెనాల్లో జరిగిన దుర్ఘటన ఏంది, ఆ తర్వాత వాటిని పరామర్శించినాక ఎదురుదాడి తిరిగి ఈరోజు కరుడు కట్టిన నేరస్తుడిని మరి లాకప్ డెత్ చేస్తే వాటిని వాళ్ళకి లాకప్ డెత్ చేసినటువంటి వాళ్ళకి మరి స్వయాన ముఖ్యమంత్రి రంగంలోకి దిగి వారి మీద చర్యలు తీసుకునే విధంగా చెప్తారు. దళితులకు ఒక న్యాయం, ఉన్న ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి ఈ యొక్క దళితులు వాడెవడో మాట్లాడతాడు, ఈడెవడో మాట్లాడతాడు. మనకు ఒకడేమో చంద్రబాబు నాయుడు మంచి పని చేశారంటాడు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశారంటాడు. ఎవరు మనకు మంచి పని చేసేది? ఎవరు ఇక్కడ పతిత్తులు? మరి ఎవరు చెప్పండి మీరు? ఎవడొచ్చినా మరి ఎలుకను పట్టడానికి ఏ పిల్లైనా ఒకటే అన్నట్లు పొళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయైనా మనకు పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, మర్డర్ల విషయంలో ఈ పార్టీలో జరిగితే ఆ పార్టీ కూడా వచ్చి
ప్రతిపక్షంలో ఉంటే పరామర్శిస్తాడు, వాడు అధికారంలో ఉంటే అప్పుడు జరిగినప్పుడు వీడు వచ్చి పరామర్శిస్తాడు. అంతేగాని ఎవడో కూడా మన పక్షాన ఉండడు, ఎవడో కూడా మనకు న్యాయం చేయడు. ఇది గమనించుకోవాలా. రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యమని, అంబేద్కర్ గారి ఆశయాల సాధన మనకు ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తుంది.